నమస్కారం వెలుగు టీవీ. అయ్యా వెలుగు టీవీ మంచోడి, ఎందుకంటే నువ్వేం హార్ష్గా మాట్లాడలే, నా గురించి మాట్లాడినావు, దాంట్లో తప్పు లేదు. నేను అసలుకి ఎవరేం మాట్లాడినా పెద్ద భయపడే రకం కాదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. తప్పు చేసి భయపడతా. మళ్ళీ ఒకసారి నీకు నమస్కారాలు. తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు 3 పాయింట్లు ఎత్తినావే. ఫస్ట్ పాయింట్ ఎత్తిన నేను వచ్చి గ్రౌండ్ లోకి పోయినా అని. అదే మీరు చేసే తప్పు, అది తెలియని మాటలు మాట్లాడతారు. ఆ ఇంటి విషయం హైకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, తెలుసా? అదే మీ మీడియా వాళ్ళకి తెలియదు, అది తెలుసుకోండి. నువ్వేమంటావు? నేను పోయినా ఆంటీకి నమస్కారం. ఏమంటే బాగా మాట్లాడినావు, నేను కూడా బాగా మాట్లాడాలి, మర్యాదగా బాగా మాట్లాడు, నిజంగా బాగా మాట్లాడు. మరి నీకు ఎంత తెలియదు రూలు? నీకు ఎవడో ఫీడ్బ్యాక్ ఉన్నది, అది ఆ ఫీడ్బ్యాక్ తప్పు. నువ్వు ఎవడున్నావు చెప్పు, నేను డీటెయిల్స్ పంపిస్తాను, చూడరా. ఆయన అది కోర్టులో ఉంది, అందరికీ తెలుసు. ఆయన ఇండ్లు కబ్జా చేసినాడని మేము పెట్టినాం. మేము పెట్టినంత మాత్రాన కబ్జా కాదు, కోర్టులో ఉంది ఆ విషయం. కోర్టులో విన్నప్పుడు విషయం ఏదైనా మోడల్ చేయొచ్చా? చెప్పండి. మీకు ఎవరు ఇచ్చినారు ఇన్ఫర్మేషన్? ఎవడు మీ అలాంటి ప్రెస్? వెరీ రాంగ్, రియల్ అండ్ వెరీ రాంగ్. నీకు మళ్ళీ నేను ఎలాగా అంటే అలా పంపిస్తా. అదే నేను తప్పు పట్టేది. ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఆయన ఇంట్లో ఏదో చేసుకుంటా అంటే, అలా మార్కింగ్ ఉన్నాయి చూడే, ఫోటోలో చూడే. కోర్టులో ఉండేదా నిన్ను మాడిఫై చేస్తావా? అది కోర్టులో ఉంది. నాదే తప్పు. ఉద్రిక్త నేనా చేసినది? ఎవడు గోడలు పడుకుంటుంది? నేనా? మేము కంప్లైంట్ ఇచ్చినారు మా మున్సిపాలిటీ వాళ్ళు. ఎవరికి? మున్సిపాలిటీ పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు అక్కడ పోలేక, ఆయన 80 మందిని పెట్టుకొని లోపల పోలీసులు పోలేక అంటే మేము ఊరుకుంటానా? ఉద్రిక్త నేను కల్పించినానా? ఆ మహానుభావుడు కల్పించినాడా? నీకు ఎవరో ఇచ్చినా? అది రాంగ్, తప్పు. ఆ రెండోది, 2 నెలల నుంచి నేను అన్ని పేపర్లు పంపిస్తానే ఉన్నా ఏఎస్పీకి. ఏం చేయాల నేను రిటర్న్ లో ఏమని ఇచ్చినారా? నేను పోయి ఆడమనుకున్నా. నేను సొంత మనుషులు ఒక్క ట్రాఫిక్ ఏమైనా అయింది ఆడా? ఇప్పుడు మా ఊర్లో స్థలం ఏమి స్ట్రైక్ స్థలము నీకు తెలుసా? అది ఏమైనా స్ట్రైక్ చేయాలంటే ఇప్పుడు అంతా చేశారు, పలానా చాటపై కూర్చోవాలని. తెలుసా మీకు? తెలుసా? దయచేసి అంటే ఏమైనా గుంపులు ఉన్నారా? నేను చేరేసుకొని కూర్చున్నా. ఆ పాప కూడా అవుకు పాప వచ్చి నన్ను మాట్లాడిచ్చిపోయింది. అంటే ఎవరు లేరు అప్పుడు. ఇది నా ఊరు, ఈ ఊర్లో ఎవరికి కష్టం కలిగింది. ఇది రెండో తప్పు. నీకు తెలియదా? ఎక్కడ స్ట్రైక్ చేయాలనో ఒక ప్లేస్లు ఇచ్చింటారు. ఇంతకుముందు తాలూకు ఆఫీసులో ఇచ్చింటారు, అక్కడ బ్యాన్ చేసినారు, దానికి పెట్టినారు. ఆడ రండి, దయచేసి రండి. దిస్ ఈజ్ వాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూ గాట్. మూడోది ఏమంటారు? కలెక్టరేట్ నీకు బుక్ పంపిస్తా. వాట్ ఈజ్ తాడిపత్రి, వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే మున్సిపాలిటీలన్నీ. మీరు బిజినెస్ చేస్తారు, చాలా మంది మీరు అందరు బిజినెస్ చేస్తున్నారు. ఈ డబ్ల్యూఎస్ అంటే తెలియనివాడికి మాకు మైక్ పెడతాడా? ముందు అది మార్చేయండి, అది మార్చేయ. నువ్వు వాడు ఐ డ్రీమ్ లో ఉండే ఎవడవాడు ఫస్ట్ ఛానల్ వాడు స్టార్ట్ చేసినప్పుడు నాకు యుఎస్ నుంచి నాకు వచ్చేది అన్న ఎలా అన్నా కానీ నువ్వు ఏంటంటే నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఏం చెప్తారు? వాడు ఈ పొద్దు ఏదో పెట్టుకున్నాడు, వైస్ ప్రెసిడెంట్ అంట.
ఏ వైస్ ప్రెసిడెంట్? యూట్యూబర్ వైస్ ప్రెసిడెంట్. ఈ ఆడపిల్లలకు ఒక కోట్ వేసేది ఇచ్చేది. ఐఎమ్ అగైన్స్ ద ఫెలోస్ హూ డజంట్ నో ABCD ఆఫ్ న్యూస్. ప్రతి ఒక్కడు పెట్టేది, ఇది పెట్టేది తీసేది. వస్తావా కంపెనీ ఒక మీటింగ్ పెడతా అనంతపూర్లో, ఎంతమందిని ఏరేస్తామో. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ ప్లీజ్. నువ్వు బాగా మాట్లాడినావు, మర్యాదగా మాట్లాడినావు, ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. లేకపోతే ఇంకో విధంగా ఉన్నింటావు. ఏంటి ఉద్రిక్తత? ఆడ కూడా ఉద్రిక్తత. అరే ఏబిసిడి తెలియనంత నేను నాకు మైక్ పెడతావా? చెప్పు, ఎన్ని డబ్బులు వేసాడు చెప్పు, మీ వాళ్ళని అడుగు. నేను అంత ఇంత జర్నీ లేదు, ఒక 3 నెలలు పోయినా. ప్లీజ్, చాలా బాగా మాట్లాడాను. నువ్వు గౌరవించి మాట్లాడు, నేను గౌరవిస్తున్నా నీకు. డోంట్ టాక్ దిస్ అగైన్. ఉద్రిక్తత ఏందో. ఐఎమ్ number 1. మై మున్సిపాలిటీ ఇస్ number 1. ఫెలో హ్యాస్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. ఎందుకు రానివ్వడం లేదు ఊర్లోకి? కౌన్సిలర్లో ఆడోళ్ళు కొట్టిస్తావా? నీ కొడుకు నువ్వు. నమస్కారం, నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలే. ఎస్, నేను రానిను. ఇఫ్ యూఆర్ లర్నెడ్ కమ్, ఐ స్పీక్ టు యూ. నేను నేషనల్ టీవీలో కూడా పోతున్నా. నేను డిసిప్లైన్ సిటిజన్. అందుకే నీకు నచ్చదు. నువ్వు లా మాట్లాడతావు చెప్పు, నేను లా మాట్లాడతా. సైన్స్ మాట్లాడతావు, నేను సైన్స్ మాట్లాడతా. పాలిటిక్స్ మాట్లాడతావు, పాలిటిక్స్ మాట్లాడతా. ప్లీజ్. కానీ నేను ఒక్కటి నేను నచ్చింది ఏమంటే, ఎంత మర్యాదగా మాట్లాడినావు చూడు, అది ఇష్టపడి మాట్లాడతాను. లేదు నువ్వు ఎలా అంటే మరి నేను జవాబు కూడా ఇయ్యను. ఎవరు జర్నలిస్ట్లా? ఎందుకంటే దాని పేరు పోగొడతారు. నీకు తెలుసా? నాకు బంధువులు చాలా మంది ఉన్నారు, జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ఏమే హెరాల్డ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నరేందర్ రెడ్డి మా అన్న, జీకే రెడ్డి నాకు బంధువు. ఇక్కడ రాయలే వాళ్ళు, ఢిల్లీలో ఉంటారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఆయన ఒక ఆయన చనిపోయినాడు, ఒక ఆయన ఉన్నాడు. ఇంకా ఏం తెలుసు? వాట్ యు నో? మై ఫాదర్ ఇస్ ఇన్ పాలిటిక్స్ 1934 నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి బస్సులు ఉన్నాయి మాకి. అల్లా డబ్బా కాదు. ఐ సీన్ ద వరల్డ్, ఐ నో ద వరల్డ్. ఏమనుకుంటున్నారు? బాగా చదువుకుని బాగా చేసిన. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, జర్నలిజం గురించి మాట్లాడలాక డిబేట్ కూర్చుందాం. విత్ ఆల్ ద రికార్డ్స్ ఐ విల్ కమ్. ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. ఆపద ఎవడు అనలేదే, ఏం చెప్తారు? పోయింది. ఈ యూట్యూబర్స్ వచ్చినాక అంతా పోయింది. వాడేవాడు నాగరాజు కాడ డబ్బులు తీసుకొని పెడతాడు. వాడి మీద మన కేసు వేసిన. నేను ఎవరికంటే ఎవరికి ట్యూబ్ లో మాట్లాడినా. నువ్వేదో మర్యాదగా ఎంత నీట్ గా మాట్లాడినా కాబట్టి ఇప్పుడు నీకు జవాబు ఇస్తాను. లేదు జవాబు కూడా ఇయ్యను, నాకు అంత టైం లేదు. నాకు 24 hours సరిపోదు, 34 hours కావాలి నాకు. ఈ ఊరు నన్ను సాకింది. రా, ఏడుంటావు నాకు తెలియదు. ప్లీజ్ కమ్, ఒకసారి అట్లా రౌండ్ పోదాం. ఎందుకే యూట్యూబర్లు గీబర్లు వచ్చి మర్యాద ఇవ్వాలా? ఏ మర్యాద ఇవ్వాలా? వాడికి ఏబీసీడీ తెలియదు, వాడు మైకి పెడతాడా? ఏమనుకుంటావారా? ఎట్టండి చదువులేదు నా కొడుకు దగ్గర. చదువుకున్నా, ప్రపంచం చూసినా, ఐ నో హౌ టు బిహేవ్ విత్ పీపుల్. ఏం తెలుసు మీకు? థ్యాంక్ యూ.